రాయబడిన ఒక మాట మనం వింటే, రూతుని అక్కడ ఉన్న బోయజ్ అంటున్నాడు, యెహోవా చేత దీవెన పొందుకున్నదానా అని అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆమెకు దీవెన? ఆ సహోదరి చేసిన పనేంటి? దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను పొందుకోవడానికి గల కారణం ఏంటి? ఆమె పుట్టింది విగ్రహారాధన సంబంధమైన దేశంలో. ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఆమె దేశంలో గుళ్ళు, గోపురాలు, అనేక రకాల ఆచారయుక్తమైన భక్తి విధానాలు, ఆకర్షణమైన వస్త్రాలు, వస్తువులు, అలంకారాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ యవనస్తురాలు తీసుకున్న ఒక తీర్మానం, నా కంటికి కనబడుతున్న ఈ ఆకర్షణలు నాకు వద్దు, ఆకర్షణలు కాదు, నేను ధరించుకున్నవి కావు, ఇదిగో నేను నడిచే మార్గమే నా జీవితానికి దీవెన అనుకుని వాటన్నిటిని పక్కన పెట్టి, ఏమండి, వారి అత్తతో పాటు బెత్లెహేము గ్రామానికి వచ్చింది. హల్లెలూయా. వెళ్ళిపోయేటప్పుడు తోటి సిస్టర్ అన్నారు, ఏంటి పోతున్నావు నువ్వు కూడా? ఆమెకేమో విధవరాలు, నువ్వెందుకు కూడా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఏముంది బెత్లెహేములో? బెత్లెహేం అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటికి వెళితే, దేవుని దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? ఆయన త్రోవలో నడిస్తే నీకేం కలుగుతుంది? లోకంలో ఉన్న ఆకర్షణలన్నీ నీ జీవితానికి మేలుగా అనుకుంటున్నావా? నీ జీవితానికి అది ఆశీర్వాదకరంగా అనుకుంటున్నావా? లోక ఆకర్షణలు కాదు, ఏది ఒక వ్యక్తిని దీవించలేదు. కేవలం యేసు త్రోవలోని ఒక వ్యక్తి దీవెన పొందుకుంటాడు. అది ఎరిగింది కాబట్టే స్వజనాంగాన్ని, సొంత వారిని, దేశాన్ని, విగ్రహాలను, ఆచారాలను, అలవాట్లను, యవనేచ్ఛలను విడిచి యేసుక్రీస్తు త్రోవలో నడవటానికి ఇష్టపడింది కాబట్టి, ఏమండి, విధవరాలిగా ఉన్న ఆమె జీవితాన్ని ప్రభు దీవించి ఈరోజు ఆమె గర్భములో నుండి నజరేయుడైన యేసుక్రీస్తు లోకానికి రాగలిగినంత దీవెన రూతు పొందుకోగలిగింది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఆమె పొందుకున్న దీవెన సామాన్యమైనది కాదండి, సామాన్యమైనది కాదు. ఒక తీర్మానం ఈ సభలో, నేను ఇక మీదట యేసయ్య త్రోవలో నడుస్తాను. ఆ తీర్మానమే నిన్ను దీవెనకరంగా ఉంచును గాక, నిన్ను ఆశీర్వదించును గాక.